వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు మీకోసం. పుత్తూరు పట్టణం కృష్ణానగర్లో జరిగిన దారుణ ఘటన స్థానికులను కలిచివేసింది. అప్పుల బాధ తాళలేక పద్మజ తన ఇద్దరు చిన్నారులు తేజశ్రీ, లాస్యతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. పద్మజ పుత్తూరు మండలం నేసనూరు గ్రామానికి చెందిన కన్నపరెడ్డి నాగభూషణం దంపతుల కుమార్తె. ఆమె భర్త శివశంకర్ పైడిపల్లి గ్రామానికి చెందినవాడు. ఇద్దరూ డిగ్రీ చదువుతున్న రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహ జీవితం 8 ఏళ్లుగా కొనసాగింది. ఉద్యోగం లేకపోవడం, అప్పుల భారంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆత్మహత్యకు ముందు పద్మజ రాసిన లేఖలో తన జీవిత కష్టాలను, భర్తపై ఉన్న అసంతృప్తిని, పిల్లల భవిష్యత్తుపై ఉన్న ఆందోళనను వ్యక్తం చేసింది. తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఒక గుణపాఠం. భార్యను, పిల్లలను పోషించలేని వాడివి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఇంకో జన్మలో తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకొని జీవించాలని కోరుకుంటున్నాను అని తను రాసిన లేఖలో పద్మజ తన బాధను, నిరాశను స్పష్టంగా వ్యక్తం చేసింది. శివశంకర్ ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం ఇంటికి చేరుకున్నప్పుడు తలుపు మూసి ఉండడంతో అనుమానం కలిగి కిటికీ ద్వారా చూసేసరికి భార్య, 2 పిల్లలు ఉరివేసుకున్న దృశ్యం కనిపించింది. వెంటనే పొరుగువారిని పిలిచి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళగా 3 మృతులుగా కనిపించారు. దీని గురించి డిఎస్పి జి రవికుమార్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తుందన్నారు. అయితే అన్ని కోణాల్లోనూ తమ దర్యాప్తు కొనసాగుతుందని, పోస్టుమార్టం నివేదిక, విచారణ ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ ఘటన ద్వారా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, అప్పుల భారంతో ఎంతటి విషాదాలు చోటు చేసుకోవచ్చో మరోసారి చూపించింది. పద్మజ రాసిన ఆఖరి లేఖ సమాజానికి ఒక గుణపాఠం నేర్పింది.